ఇక్కడ నక్షి బాల్స్, మోనాలిసా చైన్స్ యూజ్ చేసి చైన్ చూపిస్తానండి. హాయ్ అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది కట్టు తీగ. ఈ తీగ అయితే 26 గేజ్ అండి. 26 గేజు. ఇదైతే 1 గ్రామ్ గోల్డ్ అండి తీగ. ఇక్కడ చూస్తున్నారా, నేను కొన్ని మోనాలిసా బీట్స్ మల్టీ కలర్డ్ తీసుకున్నాను. ఇంకా నక్షి బాల్స్ కూడా తీసుకున్నాను. ఇదేమో హుక్స్ అండి, 4 కుండీలు హుక్స్. ఇదిగోండి నక్షి బాల్స్ చూసారా, ఇవైతే విక్టోరియన్ పాలిష్ అన్నమాట. ఇదేమో టూల్ అండి, మీకు తెలుసు కదా అది. ఇప్పుడైతే నేను బీట్స్ అయితే ఎక్కించుకుంటున్నాను. చూసారా, ఒక నక్షి బాల్ ఎక్కించుకున్నాను. అట్లాగే ఒక మోనాలిసా బీడ్, అంటే నేను కలర్స్ చూసి ఎక్కించుకున్నానండి. ఇటువైపు ఎలా వచ్చిందో అటువైపు కూడా అలాగే వచ్చేటట్లుగా చూసి ఎక్కించుకున్నాను నేను కలరు. నేనైతే వీడియో మొత్తం తీయలేకపోయానండి. తీసిన వరకు అయితే మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగే నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇలా బీడ్స్ అయితే ఎక్కించుకున్నాను కదా. బీడ్స్ ఎక్కించుకోవడం, దండ చేయడం ఇది కాదండి మెయిన్. అక్కడ మీకు రావాల్సింది అది కట్టుతీగ ఎలా తిప్పాలి, ఎలా చేయాలి అనేది. మీరు ఎప్పుడైనా కూడా చూసినప్పుడు ఆ కట్టుతీగ ఎలా చేయాలి అనేది మాత్రమే వీడియోలో చూడండి. దండ ఎలా చేశారు అనేది ఎవరి థాట్ వాళ్ళకు ఉండిద్ది. నాకన్నా మీరు ఇంకా బాగా చేయొచ్చు. సో అందుకని ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా అది తిప్పడం ఎలా అనేది చూసుకోండి. ఇదిగోండి చూసారా, నేను ఎక్కడైతే తిప్పడం స్టార్ట్ చేశాను, నేను తీసుకున్న హుక్ కనిపించలేదు, పక్కన ఇంకో హుక్ వేసాను నేను. ఇదిగోండి, ఇదైతే 26 గేజ్ అండి. కొంచెం మందంగానే ఉంటుంది, కానీ పర్లేదండి. ఇదైతే మనకి కట్ చేయకుండా ఏం చేయకుండా, ఇవైతే బీట్స్ పెద్దవి కదా. ఈ బీట్స్ పెద్దవి కాబట్టి ఇక్కడ నేను చూడండి కట్ చేయలేదు. ఇదిగోండి, ఒకసారి ఇక్కడ మీరు క్లారిటీగా చూడండి. కట్ చేయకుండా ఆ తీగని బీడ్ లోపల పంపించేస్తున్నాను నేను. ఇదిగోండి చూసారా, మనం చెయ్యాలే కానీ చాలా ట్రిక్స్ ఉంటాయండి. చూసారా, ఇప్పుడు ఇటువైపు తిప్పేది ఇదిగోండి చూస్తున్నారా. ఇదైతే కొంచెం మందంగానే ఉంటుందండి తీగ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి మ్యాక్సిమం. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మంచి వీడియోస్ మంచి టిప్స్ మీకు యూజ్ అవుతాయి కదా. సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇదిగోండి, నేను ఇటువైపు కూడా తిప్పుతున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న తీగని పూసలోకి పంపించేలా పెడుతున్నానండి. ఎందుకంటే కటింగ్ ఏమి లేకుండా మనకి చిన్న పూసలైతే మనం కట్ చేయాలి, లేకపోతే దాన్ని ఖర్చు ఏమి లేకుండా తిప్పేయాలి. పెద్ద పూసలు కాబట్టి మనం ఇలా ఇలా చేయొచ్చండి. ఆ పెద్ద పూసలకైనా కూడా హోల్ కొంచెం పెద్దగా ఉంటేనే. ఇక్కడ నేను ఫ్లవర్స్ ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా పూసలతోనే చేస్తున్నాను. ఇదిగోండి చూస్తున్నారా, మనం ఎవరమైనా ఏం చేస్తామంటే తీసుకునేటప్పుడు తీగ తక్కువ తీసుకుంటాం. అలా కాదండి, కొంచెం ఎక్కువ తీసుకోండి. ఎక్కువ తీసుకుని ఒక 2 రింగులు 3 రింగులు వచ్చేటట్టు వేస్తేనే దానికి లుక్ అనేది బాగుండిద్ది. ఒక్క రింగు వేసి వదిలేస్తున్నారు. ఒక రింగ్ వేయడం వల్ల ఏంటి అంటే అది రెడీమేడ్ చైన్లా కనిపిస్తుందండి. మనం చేసాము హ్యాండ్ మేడ్ అనేది తెలీదు. ఓకేనా, మ్యాక్సిమం ఒక 2 రౌండ్లన్నా వచ్చేటట్టు చూడండి. 3 వచ్చినా కూడా బాగానే ఉంటుంది. తేగ ఎక్కువైపోతాయి, పూసలు తక్కువ అవుతాయి అనేది ఏమీ ఉండదండి. అది తేగ ఎక్కువగా కనిపిస్తేనే బాగుండిద్ది. రౌండ్ చిన్నగా రావాలి. రౌండ్ అంటే ఇప్పుడు నేను నోస్ ప్లేట్తో పట్టుకున్నాను కదా, ఆ రౌండ్ చిన్నగా రావాలి. దాని చుట్లు ఎక్కువ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అంటే మీరు 5, 6 వేసేసి మళ్ళీ మీరే చెప్పారక్క అనొద్దు. ఒక 2 కానీ 3 కానీ. ఓకేనా, ఇదిగోండి చూసారా, ఇవైతే నక్షి బాల్స్ నేను తీసుకున్న అయితే 6mm అండి ఇవి. మొత్తం అంతేనండి, ఒక నక్షి బాలు, అలాగే ఒక మోనాలిసా. ఇదిగోండి, మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంది. నేను చైన్కి అటాచ్ చేయడం అనేది వీడియో చేయలేదు.
అది తర్వాత చేస్తానండి. ఓకేనా? బాయ్ అండి.